ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, రెండవ సందేశముగా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. అపోస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును నేనే చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చదవబడిన లేఖన భాగమును ప్రభువారు ఆశీర్వదించునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, పౌలు భక్తుడు తన సంఘానికి ఒక మాట చెబుతూ ఏమంటున్నాడంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. ఎవడైనా క్రీస్తునందు అంటే క్రీస్తులో అని అర్థం. నందు అంటే లోపల, లో లేక లోపల అని అర్థం. ఎవడైనను క్రీస్తులో ఉంటే వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. అసలు క్రీస్తులోనికి ఎప్పుడు వెళ్తాడు ఒక వ్యక్తి అంటే గలతీ పత్రిక 3:17లో చెప్తాడు ఆ మాట. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని అంటాడు. అంటే క్రీస్తులోనికి ఒక వ్యక్తి ఎప్పుడు వస్తాడు అంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు బాప్తిస్మ జలాల ద్వారా క్రీస్తులోనికి వస్తాడు. ఏమని వ్రాయబడి ఉన్నది? క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటాడు. అంటే ఇప్పుడు నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నా, ఈ ప్యాంట్ షర్టు లోపల నేను ఉన్నా, అవునా? బయట ప్యాంట్ షర్టు ఉన్నాయి, మన వస్త్రములు బయట ఉన్నాయి. అట్లాగే బాప్తిస్మం పొందినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన దగ్గరకు వచ్చి మన మీద క్రీస్తు అనబడిన స్వభావమును ధరింపజేస్తాడు. గనుక మనము క్రీస్తులో ఉంటాము. ఈ క్రీస్తులో ఉంటున్న ఈ ప్రక్రియలో చెప్పుకుంటూ వచ్చి నూతన సృష్టి అని అన్నాడు. నూతన సృష్టి అంటే పౌలు భక్తుడు మాట్లాడుతున్న సృష్టిని గురించి మాట్లాడితే ఏ సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, సృష్టి అనగా మనకు కనబడుతున్నటువంటి ప్రపంచము సృష్టి, లేక సృష్టికర్త ఇది దీన్ని చేశాడు అని మనం నమ్ముతాం. పాత సృష్టి, కొత్త సృష్టి, ఈ రెండు ఉన్నాయి. గనుకనే క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అన్నాడు. అంటే పాతది ఒకటి ఉన్నదని అర్థం. ఈ పాతది కొత్తది ఈ రెండింటిని గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, క్రీస్తులో ఎవడుంటాడో ఎవడైనాను అని అన్నాడు. క్రీస్తులో ఎవడుంటాడో వాడు నూతన సృష్టి. ఈ సృష్టిని గురించి ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అంటే, మానవుడు కొత్తగా కావడం కాదు. ఈ సృష్టి అని మానవునికి ఎందుకు పౌలు భక్తుడు ఆపాదించడం జరిగినది అంటే, ఇది ఒక పాత సృష్టిగా లేక బాగు చేస్తున్న సృష్టిగా ఆదికాండ ప్రారంభ వచనాలు చెబుతాయి. ఏ సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుడు బాగు చేస్తున్నటువంటి సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనము నుండి కిందికి చదివినట్లయితే, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ప్రారంభంలో అంటాడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని అంటాడు. ప్రియులారా, ఈ మాట గమనించినట్లయితే దేవుడు సృష్టి క్రమమును మానవునిలో కూడా నెరవేరుస్తున్నాడు. శ్రద్ధగా వినాలి ఈ మాటలన్నీ కూడా. దేవుడు చేసినటువంటి 4 ఘట్టములు మన రక్షణకు సాదృశ్యము కదా. ఒకటి, 7 రోజుల సృష్టి కార్యక్రమము మానవుని యొక్క రక్షణకు సాదృశ్యము. రెండవది, ఇశ్రాయేలీల యొక్క అరణ్య యాత్రలో ఉన్నటువంటి 7
ఘట్టములు మన రక్షణకు సాదృశ్యము. మూడవది ఇశ్రాయేలీయుల యొక్క 7 పండగలలో ఉన్న ఆచార వ్యవహారము మన రక్షణకు సాదృశ్యము. నాలుగవది ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి 7 ఉపకరణములు మన రక్షణకు సాదృశ్యము. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మన రక్షణ ఈ 4 దశలలో, అంటే ఒక్కొక్క దాంట్లో 7 దశలు, 4 రకాల సృష్టి క్రమములో కూడా ఉన్నది. అట్లాగే మొట్టమొదట దేవుడు సృష్టిని చేసినప్పుడు ఈ సృష్టి మానవునికి సాదృశ్యముగా ఉన్నది. అంటే పడిపోయిన మానవుడు బాగు చేసుకుంటున్న క్రమములో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే మానవుడు ఒకప్పుడు పడిపోయాడు అని అర్థం. తర్వాత క్రీస్తులోనికి వస్తే వాడు క్రొత్తవాడు అని అర్థం. క్రొత్త సృష్టి అని ఎందుకు అన్నాడంటే పాత సృష్టి కూడా ఉన్నది, పాత సృష్టి ఉన్నది. మనకి ఈ పాత సృష్టి కథనము అర్థం కావాలి అంటే మొదటి అధ్యాయములో 1వ అధ్యాయం 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2లోకి వచ్చి అంటాడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అయితే ఇక్కడ చూసినట్లయితే భూమి నిరాకారముగా ఉన్నది. ఏ ఆకారముగా ఉన్నదట? నిరాకారము అంటే ఆకారము లేనిదిగా ఉన్నది. భూమి ఆకారము లేనట్లుగా కనబడుతూ ఉంది. ఆదికాండం 1లో ఆకారమే భూమికి లేదు, అందుకే నిరాకారముగా అని అంటాడు. కానీ వాస్తవానికి దేవుడు భూమిని ఆకారం లేకుండా చేయలేదు. భూమిని ఆకారము లేకుండా చేయలేదు, ఆకారముతో చేశాడు. ఒకానొక ఘట్టములో భూమి ఆకారాన్ని కోల్పోయింది, ఆకారం లేకుండా చేయలేదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయములో మనము యెషయా గ్రంథము 48వ అధ్యాయములో 45వ అధ్యాయము 18వ వచనము చూసినట్లయితే యెషయా గ్రంథము 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. చాలు తల్లి. యెషయా 45:18 ఏమంటాడు? నిరాకారముగా దానిని సృజింపలేదు, నివాస స్థలముగా దాన్ని సృజించెను. ఇంకా పైన అంటాడు సిద్ధపరిచి దాన్ని స్థిరపరచెను అంటాడు. అంటే మరి ప్రారంభములో దేవుని యొక్క సృష్టి ఒరిజినల్లో భూమి ఎలాగున్నది? ఆకారముగా ఉన్నది. వాస్తవానికి భూమి మొట్టమొదట దేవుడు చేసినప్పుడు చక్కగా ఆకారముగా అందముగా నివాస యోగ్యముగా సిద్ధపరిచి దానిని స్థిరపరిచాడు. కానీ ఆదికాండం 1:2లో ఏమని ఉన్నది? భూమి నిరాకారముగాను అంటాడు. అంటే బాగున్న భూమి కొంతకాలమైన తర్వాత ఒకానొక ఘట్టములో ఏమైందంటే ఆకారాన్ని కోల్పోయింది. ఈ ఆకారాన్ని కోల్పోవడానికి పరిస్థితి ఏమి వచ్చింది అంటే యెషయా యోబు గ్రంథములో కూడా ఒక మాట చెబుతాడు. యోబు గ్రంథములో కూడా 31వ అధ్యాయము, నా జ్ఞాపకం సరైనదైతే 31వ అధ్యాయములో యోబు గ్రంథములో ప్రభు ఒక మాటను మాట్లాడతాడు. దొరికిందని ఆయన ఎవరికైనా? నేనే చదువుతున్నాను, చూడండి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలను నేనే చదువుతున్నా, గమనించండి ప్రియులారా. 38:4 నుండి చూస్తే, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము.
నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడో? సముద్రపు దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఉంటివా? ప్రభువునందు ప్రియులారా, 45లో యెషయా గ్రంథము 45:18 చెప్పబడిన ఒక మాటలో ఇక్కడ ఇంకొక మాట అడిషనల్గా చెప్తున్నాడు. దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి నివాస యోగ్యముగా చేశాడని ఏమంటాడు? అక్కడ ఇలాగు చెప్పబడింది, అలాగు చేశాడని యెషయా చెప్తాడు. యోబు 38:4-5 వచనాలు ఏమని చెబుతాడంటే దానికి పరిమాణం ఉన్నది అంటాడు. అంటే ఇంత సైజులో భూమి ఉండాలి, ఇంత సైజులో భూమి ఉండాలని దాని పరిమాణము చేసినవాడు, వేసినవాడు, దాన్ని కొలత కొలిచినవాడు, దానికి పునాది రాతిని వేసినవాడు ఎవడు? నీకు తెలిస్తే వివేకం ఉంటే చెప్పు, నేనే కదా అని చెప్తాడు. అవునా? అంటే భూమిని దేవుడు నివాస యోగ్యముగా సిద్ధపరిచి స్థిరపరిచి ఆకారము గల దానిగా చేశాడు. కానీ ఒకానొక సందర్భములో ఏదో ఒక డ్యామేజ్ భూమికి అయినందువలన భూమి తన ఆకారమును కోల్పోయింది. అందంగా ఉండిన ఒక వ్యక్తి, అంటే తల నుండి శిరస్సు పాదముల వరకు అంత చక్కగా ఉన్న వ్యక్తికి వెళుతా ఉంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యిందనుకోండి, ఆకారం కోల్పోతాడు. అలాగే భూమి కూడా తన ఆకారమును కోల్పోయినది. ప్రారంభంలో దేవుడు ఆకారంతో చేశాడు, ఒకానొక గడియలో ఆకారాన్ని కోల్పోయింది. ఎందుకు కోల్పోయింది అంటే దానికి వచనం ఒకటి ఉన్నది. హెజ్కేలు గ్రంథములో దేవుడు చెబుతాడు ఎందుకొరకు కోల్పోవలసి వచ్చింది భూమి తన ఆకారమును ఎందుకు కోల్పోయింది అంటే హెజ్కేలు గ్రంథము 31వ అధ్యాయము 15 నుండి ఉపమాన రీతిగా లూసిఫర్తో మాట్లాడుతాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసి తిని అగాధ జలములు అతని కప్పజేసి తిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించి తిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గాఢాంధకారము కమ్మజేసి తిని ఫలవృక్షములన్నీయు అతని గూర్చి వ్యాకులపడెను. పాతాళములోనికి నేను అతని దింపగా కోతులోని పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసి తిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నిటిని అన్నియు ఏదేను వృక్షములన్నీయు పాతాళములో తమ్మును తాము ఓదార్చుకొనిరి. చాలు ప్రియులారా, ఆకారముగా ఉండిన భూమి నిరాకారముగా ఎందుకు మారింది అంటే హెజ్కేలు 31:15 చెబుతాడు దాని వివరణ. లూసిఫర్ ఆది మహా ఘట సర్పమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, వానిని ఉపమాన రీతిగా వృక్షం అన్నాడు, ఫలవృక్షములు అంటే దేవదూతలు అని అన్నాడు. వాడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వానిని పాతాళములోనికి పడద్రోశాడు దేవుడు.
గొప్ప ధ్వని కలిగింది. వాని పడవేస్తున్నప్పుడు గొప్ప ధ్వని కలిగింది. పాతాళంలో వానేస్తే భూమికి ఎందుకు ఆకారం పోయింది అంటే, సరిగ్గా వినండి, పాతాళము ఎక్కడ ఉన్నది అంటే భూమి లోపల ఉన్నది. పాతాళం ఎక్కడ ఉన్నది? భూమి లోపల ఉన్నది. ఇప్పుడు నేను ఫిగర్ చెప్తా, సరిగ్గా వినండి. ఆదికాండము 1:2 ప్రకారముగా భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మీకు అర్థం కావడానికి ఒక ఫిగర్ చెప్తా, సరిగ్గా వినండి. దేవుడు భూమిని చేద్దామనుకొని చూసినప్పుడు ఎలాగున్నది అంటే భూమి ఆకారము లేకుండా మాత్రమే కాక శూన్యముగా ఉన్నది. అంటే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది అంటాడు. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నది అంటే మొట్టమొదట దేవుడు భూమిని బాగు చేద్దాం అనుకున్నప్పుడు చీకటి ఉన్నది, చీకటి లోపల జలము ఉన్నది, జలము లోపల భూమి ఉన్నది, భూమి లోపల పాతాళం ఉన్నది. ఇది ఎత్తుగడ, ఇది ఫిగర్. చీకటి లోపల జలమున్నది, జలము లోపల భూమి ఉన్నది, భూమి లోపల పాతాళం ఉన్నది. ఇప్పుడు వాని పడవేస్తున్నప్పుడు భూమి ఎందుకు ఆకారం కోల్పోయింది అంటే భూమి లోపల ఉన్నాడు గనక భూమికి డ్యామేజ్ అయ్యింది, భూమి తన ఆకారాన్ని కోల్పోయింది. ఇప్పుడు దేవుడు ఈ భూమిని బాగు చేద్దాం అనుకున్నప్పుడు భూమి ఉన్నది కానీ లేనట్టుగా కనబడుతుంది. భూమి ఉన్నదా లేదా? ఇప్పుడు ఉన్నది, కానీ ప్రభుకు భూమి కనిపించట్లే. ఏం కనిపిస్తున్నది? ఆకారము లేనటువంటి, లేదంటే శూన్యముగా ఉన్నటువంటి గాఢాంధకారమైన చీకటి కనబడుతోంది. చీకటి దేన్ని కప్పిందట? అగాధ జలము. ఆ అగాధ జలము భూమిని కప్పింది. భూమి లోపల పాతాళం ఉన్నది, ఇన్ని పొరలుగా ఉన్నది. దీనిని దేవుడు బాగు చేసుకోవాలనుకున్నప్పుడు కార్యం ఏంటంటే దేవుడు ఒక మాట పలికాడు. ఇప్పుడు అక్కడి దాకా భూమి దాకా వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మొట్టమొదట ఏ లేయర్ని విడిపించాలి? చీకటిని విడిపించాలి. ఈ భూమి తన ఆకారమును కోల్పోయినట్టుగా, భూమి అనగా భూమిని దేవుడు సాదృశ్యముగా మనిషిగా కూడా ఉపయోగించాడు కనుక ఇప్పుడు భూమిని బాగు చేసుకున్న క్రమవరుస ప్రకారముగానే బాగుగా చేసినటువంటి మనిషి అనగా ఒకప్పుడు భూమిని మంచిగా చేసినా కూడా తర్వాత డ్యామేజ్ అయ్యి తన ఆకారాన్ని, తన స్వభావాన్ని కోల్పోయినట్టుగా మనుషులను కూడా దేవుడు 7 చివరి వచనం ప్రకారముగా దేవుడు నరులను యథార్థవంతులముగా చేసెను. చదువుతారా మాట? 7వ అధ్యాయము చిట్ట చివరి వచనము. ఆమోసు గ్రంథం కదమ్మా, క్షమించండి, ప్రసంగి గ్రంథము 7:29 ప్రకారముగా ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. ప్రసంగి 7:29 ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే భూమిని దేవుడు మొట్టమొదట మంచిగా చేసినట్టుగానే దేవుడు మనిషిని చేసినప్పుడు కూడా యథార్థవంతులనుగా చేశాడు. అంటే ఈ మాటను బట్టి కొంతమంది జన్మచేత పాపులు కాదు అంటారు. ఇది దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు. దేవుడు ఒక మనిషిని చేసినప్పుడు ఎలాగ చేశారట? యథార్థవంతులనుగా చేశాడు. ఆ తర్వాత యథార్థవంతులలోనికి పాపము సంక్రమించింది. దేవుడు ఏ వృక్ష ఫలానైతే తినవద్దన్నాడో ఆ వృక్ష ఫలాన్ని తినుట ద్వారా ఏ రూపంలో చేశాడు? యెషయా 45:15 18లో చెప్పబడినట్లుగా భూమికి ఒక ఆకారముగా చేశాడు కదా. 45:18లో భూమికి ఒక ఆకారము ఇచ్చాడని ఉంది బైబిల్లో. అట్లాగే మనిషికి కూడా దేవుడు ఆకారం ఇచ్చాడు. 26-27 ప్రకారముగా ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనముల ప్రకారముగా దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము.
వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. చాలు తల్లి, భూమికి ఒక రూపమును చేసినట్టుగానే మనిషికి తన స్వరూపమందు నరులను చేశాడు. దేవుడు తన రూపమందు నరులను చేశాడు. అయితే దేవుని రూపం పోగొట్టుకున్నాడు ఆదాము. ఇది మన రూపం కాదు, ఇప్పుడు దేవుడు చేసిన రూపం కాదు ఇది యాక్చువల్గా. కానీ దేవుడు ఏదైనా తోటలో ఆదామును మరియు హవ్వమును చేసినప్పుడు యథార్థవంతులనుగా దేవుడు ఎంత పర్ఫెక్టో ఆదాము అంతే పర్ఫెక్ట్. దేవుడు ఎంత యథార్థవంతుడో ఆదాము అంతే యథార్థవంతుడు. కానీ ఒకానొక గడియలో భూమికి ఎట్లాగూ డ్యామేజ్ జరిగిందో అట్లాంటి డ్యామేజే ఒక మనిషికి లేక ఆదాముకు హవ్వమ్మలకు కూడా జరిగింది. అందుకే ఒక మాట అన్నాడు, నీవు ఈ ఫలమును పండును తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. భూమి తన ఆకారమును కోల్పోయినట్టుగానే మనిషి కూడా దేవుడు వద్దని చెప్పిన తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తినుట ద్వారా తన ఆత్మ చచ్చిన స్థితికి వచ్చింది. కానీ శరీరం చావలేదు, కానీ ఆత్మ చచ్చింది. ఆత్మ చచ్చిందా లేదా? చచ్చింది కదా. ఆత్మ చచ్చిపోయిన తర్వాత శరీరముతో బ్రతికి 930 ఏండ్ల పైచిలకు బ్రతికి చనిపోతాడు ఆదాము. కానీ ఆదాము యొక్క ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. అందుకే అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రారంభ వచనములో, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆదాము తినొద్దన్న చెప్పిన ఫలమును తిని చచ్చిన స్థితికి వచ్చాడు. తన ఆత్మ చచ్చింది, శరీరము కాదు. కానీ శరీరముతో 930 ఏళ్ళు బ్రతికి చచ్చాడు. కానీ ఎప్పుడైతే వద్దన్న ఫలాన్ని తిన్నాడో తన ఆత్మ చచ్చిపోయింది. గనుక పాపము చేసే ప్రతివాడు కూడా ఆత్మీయతలో ఆత్మ ద్వారా చచ్చిపోయాడు. గనక పౌలు భక్తుడు ఏమంటున్నాడు అంటే, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిన వారు అని అంటాడు. తర్వాత ప్రభు బతికించాడు. మొదట వీళ్ళెవరు? చచ్చినవారు కదా. చాలామంది మాట వరుసగా చచ్చినోడా అంటారు. అంటే చచ్చినోడా అంటే తెలివితా సరిగ్గా పని చెబితే చచ్చినోడా అంటారు. అవునా? ఆత్మీయతలో కూడా సరిగ్గా వినండి, ఆత్మీయతలో కూడా పాపములను బట్టి ప్రతి ఒక్కని ఆత్మ చచ్చిన స్థితికి వచ్చేసింది. అంటే ఆకారం కోల్పోయాడు ఆదాము. నిషిద్ధ ఫలాన్ని తిన్న తద్వారా ఆకారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు భూమిని బాగు చేసుకుంటున్న క్రమములో ఆదామును కూడా బాగు చేసుకుంటున్న క్రమం ఇది. భూమిని బాగు చేసుకుంటున్న క్రమములో ఏమని చేశాడో, భూమి ఆకారం కోల్పోయిన తర్వాత ఏమైంది? కట్టిక చీకటి ఆవరించింది, గాఢాంధకారం ఆవరించింది. అవునా? గాఢాంధకారం వచ్చేసింది. ఎక్కడ వచ్చేసింది? భూమిని గాఢాంధకారం కమ్మేసింది. అందుకే 4 కొరింథీయులు అంటాడు, అక్కడే 2వ కొరింథీ దేవుని స్వరూపమయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. భూమికి చీకటి ఆవరించినట్లుగా కళ్ళు మూసుకుంటే చీకటి ఉంటుంది కదా, మనోనేత్రములందరికీ కూడా ఏమైందట? గుడ్డితనం కలగజేశాడు. రోమాలు అంటాడు 1:22లో, రోమిలకు రాసిన పత్రిక 1:22లో అంటాడు, వారి అవివేక హృదయము అంధకారమయమాయెను.
అంటే భూమికి అంధకారము ఆవరించినట్లుగా ఒక నరుని యొక్క హృదయం అంతా కూడా ఎలాగో ఆవరించబడినది? అంధకారము చేత. హృదయం అంతా కటిక చీకటి చేత ఉన్నది. ఇప్పుడు దేవుడు భూమిని బాగు చేసుకుంటున్న క్రమములో ఏ మాట పలికాడు అంటే వెలుగు కలుగును గాక అని. అవునా? వెలుగు కలుగును గాక అన్నాడా లేదా? వెలుగు కలిగినప్పుడు చీకటి పటాపంచలయ్యింది. గనుక అక్కడే 2 కొరింథీ 4 నుండి కిందికి 5వ వచనం కూడా చదివితే, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకాయని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తు నందు వెల్లడి పరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. అంధకారములో వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు అంటాడు. భూమి నిరాకారముగా కటిక చీకటి అంధకారమయముగా ఉన్నప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు. అట్లాంటి స్వభావం, పాప స్వభావము చేత పాప చీకటి మమ్మల్ని ఆవరించినప్పుడు, మా హృదయం అంత అంధకారమయమైనప్పుడు ఆనాడు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మా హృదయములో కూడా వెలుగు కలుగునుగా కానీ పలికాడు, ప్రకాశింపజేశాడు అంటాడు. ఎఫెసీ పత్రికలో కదా ఒక మాట అంటారు, మునుపు మీరు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు దొరికిందా నాయన ఎవరికైనా దయచేసి తలలు? మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎప్పుడు చీకటి? ఒకప్పుడు చీకటి. ప్రభు పలికిన తర్వాత మీరు ఇప్పుడు ఏమయ్యారు? ఈ వెలుగు ఎలా వచ్చిందంటే అంధకారములో వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే మన హృదయములలో కూడా వెలుగు ప్రకాశించును గాక అని పలికాడు. ఏ వెలుగు తెలుసా? ఇది సువార్త ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగును ప్రకాశించును గాక అని పలికితే మన హృదయములలోనికి ఆ వెలుగు వచ్చింది. గనక ఇప్పుడు మొట్టమొదటి మెట్టు అంతస్తు ఏంటి అంటే భూమిని బాగు చేసుకుంటున్న క్రమములో ఎట్ ద సేమ్ టైం అనగా అదే సమయములో పడిపోయిన మానవుని కూడా బాగు చేస్తున్నటువంటి క్రమము. ఈ క్రమములో నోటి మాట చేత వెలుగు ప్రకాశించునుగాక, వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడు తన సువార్త ద్వారా అంధకార హృదయములైనటువంటి మబ్బులు గమ్మినటువంటి హృదయముల మీద సువార్త వెలుగు ప్రకాశించునుగాక అని పలకడము ద్వారా హృదయములో ఉన్నటువంటి చీకటి పటాపంచలైపోయింది. దీనిని బట్టే మనము వెలుగు సంబంధులమయ్యాము. పూర్వము మీరు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడంటే ఎప్పుడు? వెలుగు ప్రకాశించిన తరువాత ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు అంటాడు. అంటే భూమిని బాగు చేసుకుంటున్న దేవుడు భూమి పాడైపోయినప్పుడు ఆయన ఏమని పలికాడో మనిషి పాడైపోయినప్పుడు కూడా అదే పలికాడు. సువార్త ప్రకాశమానమైన వెలుగు వీరి హృదయములలో ప్రకాశించాలని దేవుడు పలికాడు. సువార్త వినని ప్రతి ఒక్కరికి కూడా కటిక చీకటే ఉంటుంది. సువార్తను నమ్మి ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయము మాత్రమే తెరవబడుతూ ఉంటుంది, వారి హృదయములోనే వెలుగు ప్రకాశిస్తుంది. లేదంటే రోమ 1:22 ప్రకారముగా వారి అవివేక హృదయము అంధకారమయమాయేను అంటాడు. అంటే హృదయము ఉన్నది కానీ దాని మీద అంధకారము చీకటి కమ్ముకొని ఉన్నది. దీనిని మన బ్రతుకులలో దేవుడు సువార్త ప్రకాశమానమైన వెలుగు కలిగించి, వినిపించి, పుట్టించి, పలికి మన హృదయములను తెరిచి వెలుగుమయం చేశాడు. గనుక ఇది నిన్ను నన్ను దేవుని పోలికలోనికి మరల, జాగ్రత్తగా వినండి,
దేవుని పోలిక పాడైనందుకు కదా, పోలికలోనికి రావడానికి కదా ఇదంతా తత్వం చేస్తున్నదంతా. ఈ సృష్టి క్రమం అంతా ఎందుకు? పాడైపోయిన భూమి మరలా బాగుపరచడానికి. పాడైపోయిన వ్యక్తి ఆదాము హవ్వ, లేదంటే నీవు నేను, వారి సంతానమైన నీవు నేను, మనము దేవుని రూపంలోనికి రావడానికి దేవుడు బాగు చేసుకుంటున్న క్రమము. ఎప్పుడు దేవుని రూపంలోనికి వస్తాం? వెలుగు కలుగును గాక అన్నంత మాత్రాన దేవుని రూపం వచ్చేస్తుందా మనకు? కాదు. జస్ట్ అది ఒక మెట్టు మాత్రమే, ఒక స్థాయి మాత్రమే. దేవుని రూపం ఎన్నో దినమందు కలగజేయబడింది? 6వ దినమందు. దేవుని రూపము 6వ దినమందు కదా కలగజేయబడేది. అంటే 6వ మెట్టు మీద మనకు దేవుని రూపం వస్తుంది. దేవుని రూపములో కూడా 3 భాగములు. తండ్రి రూపము రావాలి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రూపం రావాలి, పరిశుద్ధాత్మైన ఆత్మ రూపము కూడా మనకు రావాలి. ఈ 3 రూపాలు వచ్చినప్పుడే క్రీస్తుకు కలిగిన రూపం మనకు వచ్చినట్లు. దేవుడు మన రూపం అన్నాడు కదా, ఆ రూపములో వాళ్ళని చేశాడు కదా. ఆ రూపము రావడానికి ఈ ప్రకారముగా దేవుడు నిచ్చెనల పద్ధతిగా ఉంచాడు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మొట్టమొదట బాగు చేసుకునే క్రమములో అంధకారం కనబడినప్పుడు వెలుగు కలుగునుగా కానీ పలికాడు. మన హృదయములో కూడా వెలుగు కలుగునుగా కానీ దేవుడు పలకడము ద్వారా మన అవివేక హృదయములు ఒకప్పుడు, ఇప్పుడేమో వెలుగుమయమైపోయాయి. పూర్వము చీకటి, ఇప్పుడు క్రీస్తు నందు వెలుగు, మనము వెలుగుమయమై ఉన్నామండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, నేను ఎవరికి ఎన్నడూ భయపడను, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. బోలో యేసు మహారాజుకో దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవదేవునికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, ముగిస్తూ మీకు ఒక మనవి చేస్తా ఉన్నా. అదేమిటంటే, మనము పూర్తి స్థాయిలో దేవుని రూపములోనికి ఇంకా మార్చబడలేదు. వెలుగు ప్రకాశించినంత మాత్రాన మార్చబడలేదు. దేవుని రూపం వచ్చేది మొదటి దినాన కాదు. దేవుని రూపం వచ్చేది 6వ దినమున, 6వ మెట్టు మీద వస్తుంది. అంటే అప్పటిదాకా బాగు చేసుకుంటూ వచ్చిన ఈ క్రమ వరుసనంతటిని కూడా మనము ప్రతి దానిని, సృష్టి క్రమాన్ని గమనించి గ్రహించి, ఎక్కడెక్కడ ఏ లోపం జరిగింది, ఎక్కడెక్కడ మొదటి దినమందు ఏం చేశాడు, ఏమని పలికాడు, 2వ దినమందు ఏం చేశాడు, ఏమని పలికాడు, 3వ దినమందు ఏం చేశాడు, ఏం పలికాడు, 4వ దినమందు ఏం చేశాడు, ఏమని పలికాడు, 5వ దినమందు ఏం చేశాడు, ఏమని పలికాడు, 6వ దినమందు ఏమని కొన్నాడు, ఏం చేశాడు. 6వ దినమందు దేవుని స్వరూపం మనకు వస్తుంది. అంటే 6వ మెట్టు మీద వస్తుంది. గనుక వెలుగు ప్రకాశించినది. అయితే దానితో మాత్రమే మనకు దేవుని రూపము రాదు, దేవుని పోలిక రాదు. కానీ ఇది మొదటి మెట్టు. ఈ మెట్టు మీదికి కూడా రాని వారు చాలామంది ఉన్నారు. హృదయములను అంధకారముతో నింపుకుంటున్న వారు ఉన్నారు. అంధకారాన్ని చూసి వెలుగు కలగాలని మాట్లాడాడు. నీ హృదయం ఒకవేళ అంధకారం అయితే, చెబుతున్న ఈ సువార్త వాక్య ప్రకారముగా నీ వెలుగు, నీ హృదయం ఈనాడే తెరవబడాలి. ఒకానొక సందర్భములు అంటాడు కదా, పౌలు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక ప్రభువు చెప్పిన మాటల యందు ఆమె లక్ష్యముంచెను. హృదయములను అంధకారమయం చేసుకోకండి, అంధకారమయం చేసుకోకండి, హృదయం చీకటి చేసుకోకండి, హృదయం వెలుగుగా ఉంచుకోండి. ఒకవేళ చీకటి ఉన్నట్లయితే, ఆది యందు అంధకారముల వెలుగు కలుగును గాక అని పలికిన దేవా, నా హృదయములో కూడా వెలుగు ప్రకాశించును గాక. ఏ వెలుగు అని చెప్పాను ఆ వెలుగును గురించి? సువార్త ప్రకారమైన ప్రకాశమానమైన వెలుగు. ఆ వెలుగునే కదా అడ్డగించేది. ఈ యుగ సంబంధమైన దేవత అడ్డగించేది ఆ వెలుగునే కదా.
సువార్త ప్రకారమైన ప్రకాశమైన వెలుగు ప్రకాశింపకుండునట్లు. అంటే సువార్త ప్రకారము, సువార్త నీవు దేవుని నమ్ముకో అని చెబుతా ఉంటే యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుందట? గ్రుడ్డితనమును కలగజేస్తుంది. అందుకే అంటున్నాడు ఆ దేవత అలాగూ చేస్తుంది. కానీ అంధకారములు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మా హృదయములలో గాకాయని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడి పరచునట్లు మా హృదయములలో ప్రకాశించెను. కాబట్టి కొరింథీ సంఘస్థులు ఆ మాట చెప్పుకుంటున్న పౌలు భక్తుడు కూడా ఆ మాట చెబుతా ఉన్నాడు. మనము కూడా ఆ మాట చెప్తాం. ఎందుకంటే ఒకప్పుడు మనం చీకటి, అంటే పూర్వము మనము చీకటి, కానీ ఇప్పుడు క్రీస్తు నందు వెలుగై ఉన్నాము. ఇది మొదటి రోజు చేసిన పనికి మొదటి కార్యం ఏంటంటే దేవుడి యొక్క ఉద్దేశము మనిషిని బాగు చేసుకుంటున్న పనికి ఇది సారూప్యము. మొదటి దినమందు ఏమి చేశాడో అదే సేమ్ ప్యారలల్గా నరుని కూడా బాగు చేసుకుంటున్న క్రమము. ఆనాడు నోటి మాట చేత వెలుగు కలుగును గాక అన్నాడు. ఈనాడు వార్త చేత వెలుగు ప్రకాశింపజేస్తున్నాడు. ప్రకాశించడానికి అనేకులు సేవకులు, బోధకులు, సువార్తికులు యేసు నిజమైన దేవుడని ప్రకటిస్తున్నారు. ఎందుకు నిజమైన దేవుడు అంటారంటే నిజమైన వెలుగు కానీ ఇంకొక వెలుగు కూడా ఉన్నది. అందుకే సాతాను వెలుగు దూత వేషము ధరించి ఉన్నాడు అంటాడు. సాతాను వెలుగు దూత వేషం వేసుకున్నాడు. అందుకే చెప్పాల్సి, వెలుగుకు అబద్ధమైన వెలుగు ఒకటి ఉంటుందా, నిజమైన వెలుగు ఉంటుంది అంటే నిజమైన వెలుగు ఎందుకు ఉందంటే అబద్ధమైన వెలుగు ఉన్నది కనుక నిజమైన వెలుగు ఉండేనంటాడు యోహాను సువార్తలో. త్వరగా నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. చాలు. నిజమైన వెలుగులో కూడా నిజం ఒకటి ఉంటుందా అంటే ఉండేది ఒకటే, కానీ వాడు కొంత జ్ఞానము సంపాదించుకున్నాడు కదా, వాడు కూడా జనములను మోసపరచుటకు వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు. కనుక యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచుండెను. కాబట్టి మొదటి దినమందు ఏ కార్యం జరిగిందో అది నీ హృదయములో కూడా జరగాలి. అలాగూ జరిగితేనే దేవుని రూపము నీకు వస్తుంది. అలాగూ జరగకపోతే దేవుని రూపము నీకు రాదు. గనుక ఈ మాటల చేత మూయబడిన హృదయములు, అంధకారమయమైన హృదయములు ఎవరికైనా ఉంటే ఈ వాక్యము చేత నీ వెలుగు సంబంధిగా బ్రతుకు, వెలుగు సంబంధిగా తీర్చబడు, వెలుగు సంబంధిగా నడుచుకో. లేదంటే దేవుని రూపము నీకు ఎప్పటికీ ఎన్నటికీ రాదు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుని విశ్వాసులారా, మొదటి దినము ఏ గడియ జరిగిందో, ఏ కార్యం జరిగిందో అది మనిషిలో మొట్టమొదటి దినం జరిగేది ఏంటంటే సువార్త వలనైన వెలుగు నా హృదయములో వెలిగించబడాలి. అలా వెలిగించబడిన వానికి దేవుని రూపం వస్తుంది. కనుక మనం ఎక్కడైనా ఇంకా వెలుగు సంబంధులుగా లేనట్లయితే, అయ్యా ఆనాడు పలికిన దేవుడో కదా, ఈనాడు కూడా నా హృదయములో వెలుగు కలుగ చేసినట్టుగా పలుకు నాయనా అని ప్రభుకు మాటిద్దాం, ప్రార్థన చేద్దాం. అట్టి భాగ్యము దేవుడు మీకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్.